వెల్కమ్ టు విశాఖ లోకల్. సింహాచలం అడివరం రాజవీధి ప్రాంతంలో పంచగ్రామాలు భూ సమస్యగా పిలువబడే దేవస్థానం భూములో రిజిస్ట్రేషన్ ఉండి ఎప్పటి నుంచో ఇక్కడే జీవనం సాగిస్తున్న కొంతమంది ప్రజలు ఇంటి పట్టాలు ఉన్నా కూడా నిలువ నీడ కట్టుకోవడానికి అధికారులు మాత్రం అంగీకరించడం లేదని ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో పర్యటిస్తున్న భీమిలి నియోజకవర్గం శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణికి నమస్తే అండి. నా పేరు నాగోతి నాగమణి. సో వచ్చే ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను సార్. నాగోతి నాగమణి స్వతంత్ర అభ్యర్థి భీమిలి నియోజకవర్గం అండి. సో ప్రజాపరిచయ కార్యక్రమంలో గత లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ప్రజాపరిచయ కార్యక్రమంలో పద్మనాభం ఐలాండ్ నుంచి మొదలుపెట్టామండి. సో అదే సందర్భంగా మేము ఇంటికి రావడం జరిగింది. సో మద్దతు ఇచ్చి కనిపించడం మీకు సాధిస్తున్నాం. నైస్ మీటింగ్ సార్. అయితే నేను గుర్తుపెట్టుకుని సార్ మరి మాకు ప్రమోషన్ మరొకసారి విన్నవించుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ విజయగిరి గ్రామంలో పాలెంలో మనం ఉన్న వాళ్ళు ఇక్కడైతే సింహాచలం రాజవీధి ఓకే సింహాచలం రాజవీధి గ్రామంలో పంచగ్రామాల భూ సమస్య సంబంధించి మన అడివరం వెంకటాపురంలో 2 గ్రామాలు కూడా పంచగ్రామాల్లో 2 గ్రామాలు వస్తాయి. అందులో ఈ అడివరంలో అయితే మనకి ఇక్కడ ఈ భూ సమస్య అయితే ఎప్పటి నుంచో పరిష్కారం అనేది నోచుకోకుండా ఈ గ్రామ ప్రజలు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ తరఫున ఇక్కడ మనకి భూస్థలానికి సంబంధించిన భూములు ఎవరికైతే అర్హులయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ అయిన పట్టాదారులకు పక్కాగా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అయితే మన గవర్నమెంట్ తక్షణమే శాంక్షన్ చేయాలని మరి మా గ్రామ ప్రజల తరఫున నేను స్వతంత్ర అభ్యర్థి అయిన నాగోతి నాగమణి పత్రికా విలేకరులు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇది మన అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని వీలైనంత తొందరగా వీళ్ళకి తన సమస్యను విన్నవించారు. అదేవిధంగా కొంతమందికైనా ఏ విధమైన పత్రాలు లేకుండా అధికారుల సహాయంతో పనులు చేసుకుంటున్నారు. మాకు ఏ విధమైన అవకాశం ఉన్నా మా కోసం మా పిల్లల కోసమైనా మాకు మంచి చేయండి అని కన్నీరు మున్నీరుగా తమ గోడు విన్నవించుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం వీధి లైటు వీధి దీపాలు కూడా లేకుండా ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్న పనులు మాత్రం నీటి మీద రాతల మాదిరిగా చెరిగిపోతున్నాయి. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. మీరు పదవిలో ఉన్నా లేకున్నా మా కోసం ఆలోచించి మాకు మంచి చేయండి. మీకోసం మేము మీ వెనకాల నిలబడతామని ఆమెను అడవివరం సింహాచలం గ్రామ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగమణి మాట్లాడుతూ, అమ్మ నేను పదవి వ్యామోహంతో రాలేదు, ప్రజలకు మంచి చేయాలి అని కంకణం కట్టుకున్నా. మీ సమస్య నేను అతి త్వరలోనే మద్దతుతో శాసనసభ్యులుగా ఎన్నికైన తక్షణమే పరిష్కార మార్గాలు కనుక్కొని పూర్తి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.